హాయ్ ఫ్రెండ్, నమస్తే, బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్ కువైట్ కుర్రాడు. ఫ్రెండ్, అద్దరిపోయే వ్లాగ్స్తో మళ్ళీ మీ ముందుకైతే వచ్చాను. ఈ కువైట్ దేశం నుంచి. కువైట్ దేశంలో ప్రాముఖ్యమైనటువంటి ప్లేసుల్లో ఇదొక ప్లేసు. చూడండి, ఇదే టిక్టాక్ పార్కు. టిక్టాక్ కువైట్ దేశంలో ఎంత పాపులర్ అవడానికి, టిక్టాక్కి ఇంత పేరు రావడానికి ఇదే ప్లేస్ అండి. చాలా మెంబర్స్ కూడా ఇక్కడి నుంచే టిక్టాక్లో కొన్ని వేల వీడియోస్ అనేది చేయడం అయితే జరిగింది. చాలా పాపులర్ అయితే అయిపోయింది కువైట్ దేశంలో టిక్టాక్. కువైట్ దేశం నలుమూల ప్రాంతాల నుంచి మన వాళ్ళందరూ కూడా ఈ ఏరియాకి వచ్చి, ఈ ప్లేస్కి వచ్చి టిక్టాక్లో మూవీ సాంగ్స్కి, సినిమా పాటలకి డ్యాన్సులు వేయడం, సినిమా డైలాగులు చెప్పడం చాలా పాపులర్ అయితే అయిపోయింది ఈ ప్లేసు టిక్టాక్ వీడియోల వల్ల. చూడండి, ఇప్పుడు ఈ యొక్క ప్లేస్ అనేది శిథిల వ్యవస్థకి అయితే వచ్చింది. ఒకసారి ఈ ప్లేస్ మొత్తం కూడా వ్యూ అయితే చూద్దాము. సముద్రం వాటర్తో ఈ యొక్క ప్లేస్ని ఎంత బ్యూటిఫుల్గా నిర్మించారంటే చాలా పాపులర్ అయిపోయింది ఈ ప్లేసు. మాలియా సిటీకి సముద్రం ఒడ్డున ఈ ప్లేస్ అయితే చాలా చాలా అందంగా అయితే నిర్మించడం అయితే జరిగింది. కువైట్ దేశానికి టూరిస్టులు కూడా చాలా మెంబర్స్ కూడా ఈ ప్లేస్కి అనేది రావడం అయితే జరిగిద్దండి. చూడండి, చుట్టూరు కూడా పెద్ద పెద్ద బిల్డింగ్లు, మంచి మంచి కట్టడాలు అన్నీ కూడా ఉన్నాయి. సముద్రం ఒడ్డున ఎంత బ్యూటిఫుల్గా ఈ యొక్క ప్లేస్ని అయితే నిర్మించడం అయితే జరిగింది. ఇది చూడండి, మొత్తం కూడా స్విమ్మింగ్ పూల్ ఉంటుంది చూసారా, అలాగైతే నిర్మించడం అయితే జరిగింది. చుట్టూరు కూడా వాలు కట్టి స్విమ్మింగ్ పూల్ లాగా మధ్యలోకి సముద్రం వాటర్ని రప్పించి ఇక్కడైతే మంచి కట్టడం అయితే నిర్మించడం అయితే జరిగింది. నేనైతే ఇదంతా కూడా 4 పలకల కింద క్లోజ్ అయితే ఉంటుంది అనుకున్నాను. చూడండి, అక్కడ గ్యాప్ ఉంది, చిన్న పిల్ల కాలువలాగా దాన్ని ఏర్పాటు చేసి వాటర్ని అనేది ఈ యొక్క ప్లేస్లోకి రప్పించి ఈ యొక్క బ్రిడ్జిని అయితే నిర్మించడం అయితే జరిగింది. చాలా మెంబర్స్ ఈ ప్లేస్లోనే టిక్టాక్ వీడియోలు అయితే చేయడం అయితే జరిగింది. ఇప్పుడైతే ఈ యొక్క బ్రిడ్జి ఏదైతే ఉందో అది శిథిల వ్యవస్థకు రావడం వల్ల ప్రజెంట్ ఎవరు కూడా ఈ యొక్క ప్లేస్కి రావడానికైతే భయపడుతున్నారు. చూడండి ఏ విధంగా అయితే ఉందో, చాలా చాలా బాగుంది. చాలా చాలా వీడియోలు టిక్టాక్లో చాలా పాపులర్ అయితే అయినాయి. ఈ ప్లేస్లో నుంచి చేసినటువంటి వీడియోస్ చాలా చాలా పాపులర్ అయితే అయినాయి. కువైట్ దేశంలో టిక్టాక్ నెంబర్ 1 ప్లేస్లో అయితే ఉంది. అరబీ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటిలో కువైట్ దేశము ఫ్రీడమ్ కంట్రీ అండి. చాలా హ్యాపీగా అయితే ఉంటారు. ఈ యొక్క దేశంలో ప్రజలందరూ కూడా చాలా ఫ్రీడంగా అయితే ఉంటారు. ఇక్కడికి వర్క్ చేయడానికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా చాలా ఫ్రీడంగా అయితే ఉండడానికి ఈ యొక్క కువైట్ దేశము కొన్ని కొన్ని ప్రాముఖ్యమైనటువంటి ప్లేసుల్ని నిర్మించడం అయితే జరిగింది. చూడండి, ఫ్లైట్ ఎంత కింద నుంచి అయితే వెళ్తుందో. కువైట్ ఎయిర్పోర్టు సిటీకి చాలా దగ్గరగా ఉంటుంది. ఈ మాలియాకి చాలా దగ్గరగా అయితే ఉంటుంది. దానివల్ల సిటీకి వచ్చినటువంటి కువైట్ దేశానికి వచ్చిన ఫ్లైట్లు అనేవి కూడా టేక్ ఆఫ్ అయినప్పుడు, ల్యాండ్ అయినప్పుడు కూడా చాలా దగ్గరగా అయితే మనం చూడగలుగుతాము ఈ సిటీలో నుంచి. ఇదేనండి టిక్టాక్ పార్కు. అదిగోండి స్టార్ట్ అయినాయి టిక్టాక్లో వీడియోలు చేయడం, డైలాగులు చెప్పడం అన్నీ కూడా ఇప్పటి నుంచి అయితే స్టార్ట్ అవుతాయి. చూడండి, మనకి కనపడతారు టిక్టాక్ చేసే వాళ్ళందరూ కూడాను. చాలా ఫేమస్ అయినటువంటి టిక్టాకర్లని చూడాలంటే కనుక ఈ ప్లేస్కి అయితే మనం రావచ్చు, వాళ్ళని మీట్ అవ్వచ్చు, వాళ్ళతో హ్యాపీగా సెల్ఫీలు దిగొచ్చు, వాళ్ళతో మాట్లాడవచ్చు. టిక్టాక్ ఫేమస్ అయినటువంటి వ్యక్తుల్ని ఇక్కడైతే మీట్ అవ్వచ్చు. చూడండి ఫ్రెండ్, సముద్రము ఎంత ఆహ్లాదకరంగా, ఎంత సైలెంట్గా అయితే ఉందో. చాలా బాగుంది లొకేషన్ అయితే. ఆసమ్, చాలా చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది. అయితే నిర్మించడం అయితే జరిగింది. సముద్రం ఒడ్డున ఫుట్పాత్, అదేవిధంగా గార్డెన్, ఖర్జూరం చెట్లు మధ్యలో మనం ఇలా నడుచుకుంటూ వెళ్తుంటే సూపర్ అయితే ఉంది. చాలా చాలా బాగుంది. ఈ ప్లేస్లోనే ఇక్కడ చాలామంది కూడా టిక్టాక్ వీడియోలు అయితే చేసి చాలా పాపులర్ అయితే అయ్యారు. కువైట్ దేశంలో చాలా ప్రముఖ వ్యక్తులుగా ఇక్కడ వాళ్ళు పెద్ద పేరు అయితే తీసుకుని సంపాదించడం అయితే జరిగింది. ఈ యొక్క ప్లేస్ నుంచే చాలామంది కూడా చాలా సక్సెస్ అయితే అయ్యారు టిక్టాక్లోను. ఈ యొక్క చూడండి, ఇప్పుడు మనకి కొంతమంది ఇక్కడ టిక్టాక్ అయితే చేస్తున్నారు. టిక్టాక్ వీడియోలు అయితే చేయడానికి సిద్ధపడుతున్నారు. ఈ విధంగా అయితే ఉంటుంది. ఇప్పుడే స్టార్ట్ అయింది టిక్టాక్లో అందరూ కూడా వీడియోలు అయితే చేయడం అయితే ఈ ప్లేస్లో నుంచే. చాలా మెంబర్స్ కూడా టిక్టాక్ అయితే చేయడం అయితే జరిగింది. దీన్నే టిక్టాక్ పార్క్ అని కూడా అంటారు. మనం ఫ్రెండ్స్ కంటే, అదేవిధంగా మన ఫ్యామిలీ మెంబర్స్ కంటే కువైట్ దేశం నుంచి సిటీకి వస్తున్నాం సెలవు తీసుకుని, అదేవిధంగా మనకి మాలియాకి వెళ్తున్నాం అనేసి అంటే వాళ్ళకన్నా ముందు మనం వచ్చామనుకోండి, ఒకవేళ వాళ్ళు ఎక్కడున్నామని ఫోన్ చేస్తే, అరే నేను టిక్టాక్ పార్క్ దగ్గర ఉన్నాను అంటే వాళ్ళు
ఇమీడియట్‌గా ఇంకా వాళ్ళు ఇంకా కంగారు పడకుండా హ్యాపీగా ఎక్కడికైతే వస్తారో మనల్ని మీట్ అవుతారు. అదే మనము ఆ బిల్డింగ్ దగ్గర ఉన్నాను, ఇంకా ఆ ప్లేస్‌లో ఉన్నాను, ఈ సిటీలో ఉన్నాను, ఈ బస్ దగ్గర ఉన్నానంటే కంగారు పడతారు. అదే ఇక్కడికొచ్చేసి వాళ్ళకన్నా ముందు మనం వచ్చామనుకోండి, ఈ ప్లేస్‌లో టిక్‌టాక్‌లో ఉన్నానురా అంటే, ప్లేస్ దగ్గర ఉన్నానంటే ఇమ్మీడియేట్‌గా అయితే రావడం అయితే జరుగుతది. అంత ఫేమస్ ఈ టిక్‌టాక్ పార్క్ అనేది. చూడండి ఈరోజు శుక్రవారం చాలా మెంబర్స్ అయితే రావడం అయితే జరిగింది. ఇక్కడ కువైట్ దేశంలో పనిచేసుకునేటటువంటి వర్కర్స్ ఎవరైతే ఉంటారో, ఇళ్లల్లో పనిచేసేవాళ్ళు, డ్రైవర్లు కానివ్వండి, ఆఫీస్‌లో పనిచేసేటటువంటి వ్యక్తులు కానివ్వండి, వాళ్ళకి కొంతమందికైతే చుట్టి ఉంటది నెలకొకసారి. ఆళ్ళు శుక్రవారం మాట్లు ఈ విధంగా మాల్యా సిటీకైతే వచ్చి, ఈ యొక్క టిక్‌టాక్ వీడియోలు చేసుకోవడం, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్‌ని మీట్ అవ్వడం, వాళ్ళకి తెలిసినటువంటి బంధువులు, ఫ్రెండ్స్‌ని మీట్ అవ్వడం అయితే జరుగుతుంది. చూడండి చాలా చాలా ఆనందంగా ఈ యొక్క ప్లేస్‌లో అయితే ఉండడం అయితే జరిగింది. చాలా మెంబర్స్ అందరూ కూడా వచ్చారు. వాళ్ళు తెచ్చుకున్న ఫుడ్ ఐటెమ్స్ అన్నీ కూడా వాళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తులతో, ఫ్రెండ్స్‌తో మీట్ అయ్యి, ఇక్కడే భోజనాలు అన్నీ కూడా చేయడం అయితే జరుగుతది. చాలా బావుంది ఈ ప్లేస్ అనేది. దీన్నే టిక్‌టాక్ పార్క్ అనేసి అంటారు. ఫ్రెండు ఈ ప్లేస్ మీకు ఎలాగనిపించిందో కామెంట్ అయితే చేయండి. నాకైతే చాలా చాలా హ్యాపీగా అయితే ఉంది. మన తెలుగు వాళ్ళు, మన ఇండియన్స్‌ని చూడడం, మీట్ అవ్వడం చాలా హ్యాపీగా ఉంది. ఏందిరా నాయనా ఈ గల్ఫ్ దేశాల్లో నిజంగా ఇంత ఫ్రీడంగా ఉంటదా? చాలా మెంబర్స్ ఏమనుకుంటారంటే చాలామంది కూడాను, అయ్య బాబోయ్! కువైట్ దేశం పనే చేయాలి. అక్కడ చాలా ఇబ్బందిగా ఉంటది. చాలా కష్టమంట. ఇళ్లల్లో పనిచేసే వాళ్ళని, అదేవిధంగా కంపెనీస్‌లో పనిచేసే వాళ్ళని చాలా ఇబ్బందులు పెడతారు. చాలా బాధ పెడతారంట అనేసి చెప్పుకుంటారు కొంతమంది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇటువంటి సిచ్యువేషన్ ఒకటి ఉంటది. ఇటువంటి మంచి మంచి ప్లేసుల్లోకొచ్చి మన వాళ్ళందరూ కూడా కలుసుకుంటారు. అదేవిధంగా ఇంత హ్యాపీగా ఉంటారనేసి ఎవరికీ కూడా తెలీదు. ఇప్పుడు రానున్న రోజులు అదేవిధంగా ఈ యొక్క కల్చర్ అనేది మారుతుంది. ఈ యొక్క గల్ఫ్ దేశాలన్నీ కూడా టూరిస్ట్ ప్లేసుల్లాగా రెడీ అయితే చేస్తున్నారు. చాలా చాలా హ్యాపీగా ఉంది. ఈ యొక్క ప్లేసు ఎంత మంచిగా చేసినందుకు. అదేవిధంగా కువైట్ గవర్నమెంటు ఇలాగా మనకి ఎటువంటి గొడవలు జరగకుండా అదేవిధంగా చాలా సేఫ్‌గా మనం ఇక్కడికొచ్చి ఇలా మీట్ అయ్యి, ఇలా టిక్‌టాక్ వీడియోలు చేసుకోవడం, అదేవిధంగా ఇక్కడ కాసేపు గడపడానికి ఇక్కడ పోలీసు సిబ్బందిని కూడా మనకి రక్షణగా, మనకి సేఫ్‌గా ఎటువంటి గొడవలు గట్టా, ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఇక్కడ గవర్నమెంటు పోలీసు వారిని కూడా ఇక్కడ ఏర్పాటు చేసి, మనకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మంచిగా మనల్ని అయితే గైడ్ అయితే చేస్తుంది. చాలా హ్యాపీగా ఉంది. ఇటువంటి ప్లేసు ఒకటి ఉన్నది అనేసి చాలా షాకయ్యాను. నేను ఈ విధంగా అయితే ఉంటదనేసి అనుకోలేదు. ఈ యొక్క మాల్యా, ఈ యొక్క కువైట్ సిటీలోను, టిక్‌టాక్ పార్క్‌లోను చాలా హ్యాపీగా అనిపించింది. ఈరోజు శుక్రవారం. ప్రతి శుక్రవారం కూడా కొంతమంది, అందరికీ ఒకేసారి సెలవు ఇవ్వరు కాబట్టి, ఇప్పుడు ఈరోజు వీళ్ళొచ్చారు. నెక్స్ట్ వీకు వేరే వాళ్ళొస్తారనమాట. ఇంచుమించు 1000 నుంచి 2000, 3000, 10,000 మందిగా కూడా వస్తారు. ఒక్కొక్కసారి ఫెస్టివల్ అయితే గనక చాలా మెంబర్స్ అయితే ఈ యొక్క ప్లేస్‌కి అయితే రావడం అయితే జరుగుతది. చూడండి ఫ్రెండు మీకు ఎలాగనిపించిందో కామెంట్ అయితే చేయండి. ఈ యొక్క టిక్‌టాక్ ప్లేస్ చూడండి, బిల్డింగ్‌లు కువైట్ సిటీకి తలమానికము. ఈ యొక్క రాజధాని అనమాట కువైట్ సిటీ. కువైట్ దేశం నలుమూల ప్రాంతాల నుంచి మన వోళ్ళందరూ కూడా నెలకొకసారి చుట్టి సెలవు తీసుకొని ఈ యొక్క ప్లేస్‌కి వచ్చి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్‌ని మీట్ అవుతారు. చాలా మెంబర్స్ కూడా ఇక్కడ టిక్‌టాక్ వీడియోలు అయితే చేయడం అయితే జరుగుతది ఫ్రెండు. చూడండి తెచ్చుకున్నటువంటి ఫుడ్ ఐటమ్స్ అన్నీ కూడా వాళ్ళ బంధువులతో, స్నేహితులతో, ఫ్రెండ్స్‌తో అందరితో కూడా మీట్ అయ్యి కలిసి భోజనం అయితే చేస్తున్నారు. చక్కగా ఉంది. ఎంత గ్రీన్‌గా ఉందో చూడండి. ఆ యొక్క పచ్చ గడ్డి, ఖర్జూరం చెట్లు, గార్డెను, పక్కన సముద్రము, ఫుట్‌పాత్ అంతా కూడా చాలా చాలా బాగుంది. దీన్నే టిక్‌టాక్ ప్లేస్ అనేసి అంటారు. ఫ్రెండు వీడియో నచ్చినట్లయితే షేరు, లైకు, మంచి కామెంట్ పెట్టండి. మీరు లైక్ చేయడం వల్ల ఇంకొక నలుగురికి ఈ యొక్క వీడియో అనేది షేర్ అయ్యి వాళ్ళు కూడా ఈ యొక్క ప్లేస్ గురించి తెలుసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. తప్పకుండా వీడియోని లైక్ చేయండి. మన కువైట్ కుర్రాడు ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఎలా ఉందో ఏంటో కామెంట్ అయితే చేయండి ఫ్రెండు. మరో స్పెషల్ వ్లాగ్తో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను. బాయ్.